నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు. 18 నెలలుగా మీరందరి సహకారంతో విశాఖపట్నం ముఖ్యంగా సౌత్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి మిమ్మల్ని అందరూ కూడా కలుగుతున్న ఉద్దేశంతో ఇవాళ ఇయర్ చివరి రోజు, రేపు ఇయర్ మారుతుంది కాబట్టి దానికోసం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా సౌత్ నియోజకవర్గంలో ఎలక్షన్ ముందు, ఎలక్షన్ తర్వాత విశాఖపట్నంలో మేము ఉదయం చెప్పాం, ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, లోకేష్ గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అద్భుతంగా ఈ 18 నెలల పాటు ప్రజల్ని అభివృద్ధికి పనులు నడిపిస్తూ, ఒక పక్క టీచర్ పోస్టులు, మరో పక్క అభివృద్ధి, మరో పక్క సంక్షేమంతో అద్భుతంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఒక రాక్షస పరిపాలన నుంచి మేము ప్రశాంతంగా ఉంటున్నాం, మేము ప్రశాంతంగా జీవిస్తున్నాం, ధైర్యంగా ఉన్నాం. రానున్న రోజుల్లో 20 లక్షల ఎంప్లాయ్మెంట్ కల్పించబోతున్నారు. మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పేసి ఒక మంచి హ్యాపీ మూడ్లో ఉన్నారు. నెక్స్ట్ ఇయర్ కూడా అంతకంటే డబల్గా ఉండే విధంగా ముఖ్యమంత్రి గారి పరిపాలన ఉండబోతున్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. పక్క మోడీ గారు, మరో పక్క పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో అద్భుతమైన పరిపాలన రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ముఖ్యంగా సౌత్ నియోజకవర్గానికి వస్తే ఒక పక్క రైల్వే స్టేషన్ని 14 ప్లాట్ఫామ్తో, వెస్ట్ సైడ్, ఈస్ట్ సైడ్ పెద్ద బ్లాకులతో ఒక అద్భుతమైనటువంటి రైల్వే స్టేషన్ నిర్మాణం జరుగుతూ ఉంది. మరి ఇంకా ఏవైతే మేము హామీలు ఇచ్చామో విశాఖపట్నం సౌత్కి సంబంధించి, ముఖ్యంగా మొన్న జరిగినటువంటి కనక మహాలక్ష్మి అమ్మవారి యొక్క మార్గశిర మాస ఉత్సవాలు గత ఎన్నడూ లేని విధంగా అద్భుతంగా నిర్వహించాం. సుమారు 7 లక్షల మంది అమ్మవారిని దర్శించుకున్నారు. సుమారుగా 5 కోట్ల ఇన్కమ్ రావడం గతంలో ఎప్పుడు కూడా ఇంత పెద్ద మొత్తంలో రాలేదు. అంతకు ముందు కూడా జగన్నాథ స్వామి రథోత్సవం కూడా అద్భుతంగా నిర్వహించాం. కాకపోతే విశాఖపట్నంతో పాటు నార్త్ ఆంధ్రలోనే అతిపెద్ద మార్కెట్, కోటా మార్కెట్ని సుమారు 120 కోట్లతో అభివృద్ధి చేయబోతా ఉన్నాం. అలాగే నెహ్రూ బజార్ ఉంటుంది, నెహ్రూ బజార్ కూడా 60 కోట్లతో అభివృద్ధి చేయబోతా ఉన్నాం. అన్నిటికంటే ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే దావులమందు జంక్షన్ విశాఖపట్నం మొత్తానికి కూడా ఉన్నటువంటి శ్మశాన వాటిక, దాన్ని పూర్తిగా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. మనం వచ్చిన తర్వాత 2 కోట్ల కేటాయించాం. అతి త్వరలో పనులు కూడా స్టార్ట్ అయిపోయాయి. అతి త్వరలోనే దాన్ని రూపురేఖలు మారిపోతూ ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్ అది. సో దాన్ని కూడా మనం కంప్లీట్ చేయడం జరిగింది. కాకపోతే పోర్టుకి కోట వీధికి మధ్యలో ఒక ఎస్ఎల్ కెనాల్ ఉంది. ఆ కెనాల్ వల్ల ప్రజల యొక్క ఆరోగ్యం కానీ, లేకపోతే పొల్యూషన్ నుంచి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దానికి కూడా 20 కోట్లు కేటాయించాం. దాన్ని కూడా పోర్టు వాళ్ళ సహాయంతో, అలాగే జిఎంసీ సహాయంతో దాన్ని కూడా అధికంలోనే చేపట్టబోతా ఉన్నాం. దాని పక్కనే ఒక నిరుపయోగం ఉన్నటువంటి సుమారు ఎకరా ప్లేస్లో పొట్టి శ్రీరాములు కళ్యాణం అనుకుంటుంది. దాన్ని కూడా పోర్టు వారి ఆధ్వర్యంలో ఒక ఇండోర్ స్టేడియం ఆ ప్రాంతంలో నిర్మించబోతా ఉన్నాం. ఇంకా గతంలో ఒక హిస్టరీ ఉండేది ఆ ప్రాంతానికి. పోస్ట్ ఆఫీస్ ఉండేది. పోస్ట్ ఆఫీస్ ప్లేస్ ఇప్పుడు మళ్ళీ ఆ పోస్ట్ ఆఫీస్ ఎదురుగా సబ్ రిజిస్టర్ ఆఫీస్ కూడా ఉంటుంది. ఇప్పుడు కలకలాడుతుండదు ఉన్న రోజులు. సో దాన్ని ఇప్పుడు అద్దెకి తిప్పుతా ఉన్నారు ఎక్కడెక్కడో. దాన్ని మళ్ళీ అదే ప్లేస్లో 2 కోట్లతో అభివృద్ధి చేయబోతా ఉన్నాం. కిందేమో సబ్ రిజిస్టర్ ఆఫీసు, అన్నేమో ఎంఆర్ ఆఫీసు డిజైన్ చేసి ఇచ్చాం. దాన్ని కూడా అధికారుల్లోనే శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు ఇచ్చిన రైతు బజార్లు కానీ, ముఖ్యంగా రామకృష్ణ జంక్షన్ ఉన్నటువంటి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో చిన్న రైతు బజార్ని ఒక పెద్ద రైతు బజార్గా చేయబోతా ఉన్నాం. అలాగే శాండ్ ర్యాంప్ కూడా సిఆర్సీ జంక్షన్ శాండ్ ర్యాంప్ కూడా అతి త్వరలోనే ఓపెన్ చేయబోతా ఉన్నాం.
అన్నిటికంటే ముఖ్యంగా విశాఖపట్నం సౌత్ లో ఉన్నటువంటి ఎండోమెంట్ సమస్య చాలా ప్రధానమైనది. ఆ ఎండోమెంట్ సమస్య కూడా రానున్న 2-3 నెలల్లోనే ఒక పరిష్కారం జరగబోతా ఉంది. సో అది ముఖ్యంగా వెంకటేశ్వర మెట్ట కానీ, జగదాంబ సెంటర్ కానీ, మహారాణిపేట కానీ, వెంకటేజ్ వీధి కానీ చాలా మంది ఆ సమస్యతో బాధపడతా ఉన్నారు. దానికి కూడా ఒక పరిష్కారం ఇవ్వబోతా ఉన్నాం. ముఖ్యంగా కేజీహెచ్ చూడండి, గతంకి ఇప్పుడు కేజీహెచ్ ఒకసారి చూడండి, పూర్తిగా రూపురేఖలు మారాయి. సిఎస్ఆర్ నిధులతో కేజీహెచ్ లో అద్భుతంగా ఇవాళ సేవలు అందిస్తా ఉన్నాం. విక్టోరియా హాస్పిటల్ కానీ ఇంకా ఎన్నో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాం. ముఖ్యంగా సిఎస్ఆర్ ఫండ్స్ తో మహిళా కాలేజీని ఒకసారి గతంలో మహిళా కాలేజీ ఫోటోలు చూడండి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకసారి మీరు చెక్ చేస్తే ఒక అద్భుతమైనటువంటి వాతావరణం ప్రైవేట్ కాలేజీలో కూడా చాలు. ఆ విధంగా అన్ని స్కూల్స్ కూడా సౌత్ నియోజకవర్గం ప్రతి స్కూల్ కూడా ఆర్ఓ ప్లాంట్ దగ్గర నుంచి సోలార్ ప్లాంట్ దగ్గర నుంచి నీట్ గా అద్భుతంగా ఎస్ఆర్ యువకులు ఆర్సనల్ మెటల్ కంపెనీ కానీ వీళ్ళందరూ కూడా సహకరించారు. వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ముఖ్యంగా పోర్ట్ చైర్మన్ గారికి మేము మర్చిపోలేని విధంగా అది ఏమడిగినా కూడా సౌత్ నియోజకవర్గం పొల్యూషన్ బాగా ఉంది కాబట్టి వాళ్ళకి ఏం చేయడానికైనా మేము రెడీ అని చెప్పేసి ఏ ఒక్క ప్రపోజల్ పెట్టినా కూడా ఆయన వెంటనే మాకు సహకరిస్తున్నందుకు ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. కోర్టులో ఉన్నటువంటి అన్ని పెద్దలు కూడా ఇవాళ మాకు సహాయం అందిస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా వేదాంతలు కూడా ఆటల మిట్టలు అందరూ కూడా సిఎస్ఆర్ ఫండ్ ద్వారా స్కూల్స్ కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ అద్భుతంగా సహకరిస్తూ ఉన్నారు. కంప్యూటర్ ల్యాబ్స్ తో సహా అన్ని స్కూల్స్ లో కంప్యూటర్ ల్యాబ్స్ కూడా పెడతా ఉన్నాం. మీరు ఎక్కడికి వెళ్ళినా చూడండి, అన్ని స్కూల్లో కూడా కంప్యూటర్ ల్యాబ్స్ కూడా పెట్టారు. ఇంకా ఫిష్ మార్కెట్ ఏదైతే తండ్రి బజార్ దగ్గర ఉందో అది కానీ, రైల్వేలో ఉన్న ఫిష్ మార్కెట్ కానీ వీటన్నిటినీ కూడా ఆధునీకరిస్తూ ఉన్నాం. ముఖ్యంగా గ్రామాలకు ఆర్చులు అడిగారు, 9 ఆర్చులు. ఆ ఆర్చులు కూడా ఇచ్చిన మాట 9 ఆర్చులు కూడా వర్క్ స్టార్ట్ అయ్యాయి. అలాగే 26 కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయి. 26 కమ్యూనిటీ హాల్స్ కూడా శాంక్షన్ చేయించడం జరిగింది. ఇంకా ఏవైతే ఇచ్చిన ప్రతి ఒక్కటి రోడ్లు చూడండి. గతంలో విశాఖపట్నం సౌత్ నియోజకవర్గంలో రోడ్లు చూడండి, ఇప్పుడు పరిస్థితులు చూడండి. పూర్తిగా రూపురేఖలు కూడా మారాయని మీకు తెలియజేస్తూ ఉన్నాం. రానున్న రోజులు ఇంకా ఏమైనా మా దృష్టికి వచ్చినా, ఇంకా ఏమైనా చేయాల్సిన ఇష్యూస్ ఉన్నా అన్నీ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పేసి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. ఇంకా ఇవాళ జోన్స్ కూడా పూర్తిగా మారిపోయాయి. విశాఖపట్నం సౌత్ జోన్ 5 పూర్తిగా ఒక నియోజకవర్గంగా మార్చారు. ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం, నారాయణ గారికి కూడా. ఎందుకంటే పరిపాలనకి చాలా సౌలభ్యం ఉంటుంది. ఇప్పుడు 3 జోన్లు కలిసి ఉండడం వల్ల చాలా ఇబ్బంది పడేవాము. అది కూడా పూర్తిగా రూపురేఖలు మరి రేపు కూడా జోన్ కార్యాలయం కూడా పూర్తిగా రేపు ఓపెన్ చేయబోతా ఉన్నాం. ఏదైతే జోన్ 4 కార్యాలయం ఉందో దాన్నే కొత్తగా మళ్ళీ దాన్ని పూర్తిగా అన్ని విభాగాలని జోన్ 5 ఉన్నటువంటి వాళ్ళు కానీ, జోన్ 3లో ఉన్నట్టు కానీ అందరికీ కలిపి ఒక జోన్గా దాటిపైకి తీసుకెళ్తా ఉన్నాం. కాబట్టి పరిపాలన కూడా చాలా ఈజీగా ఉండబోతుందని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు కానీ, ముఖ్యంగా హౌసింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మొన్న నారాయణ గారు వచ్చి లక్ష్మీనగర్ ఎన్నో సంవత్సరాలుగా సుమారు 100 సంవత్సరాల నుంచి పేద ప్రజలు అక్కడ ఉంటున్నారు. దానికి ఒక పరిష్కారం కనుక్కొని త్వరలోనే ఫిబ్రవరిలో దాన్ని స్టార్ట్ చేయడం జరగబోతూ ఉంది. అలాగే లక్ష్మీనగర్ మొత్తం 7 హౌసింగ్ ప్రాజెక్టులు పెట్టాం. లక్ష్మీనగర్ ఇంకా కొన్ని వార్డుల్లో ముఖ్యంగా వార్డుబాయ్ 31 ఈ 3 పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి. ఇంకా ఒక 3 చిన్న ప్రాజెక్టులు ఉన్నాయి. వాటన్నింటినీ కూడా త్వరలో స్టార్ట్ చేయబోతా ఉన్నాం. ఒకప్పుడు సౌత్ నియోజకవర్గం ఒక రకంగా ఉండేది, భయపడే వాళ్ళు అక్కడ వెళ్ళాలంటే. ఇప్పుడు మళ్ళీ తిరిగి వచ్చే విధంగా సౌత్ నియోజకవర్గాన్ని ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చాం. ఇంకా లా అండ్ ఆర్డర్ కావచ్చు, ఎక్కడైనా సరే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సౌత్ నియోజకవర్గంలో రౌడీజం కానీ దౌర్జన్యాలు కానీ ఎక్కడైనా కంటిన్యూ చేయాలని కూడా మీరు చేసేస్తాం. ఎక్కడైనా దౌర్జన్యం జరిగినట్టుంటే మళ్ళీ అక్కడ ఉండకుండా వాళ్ళు చేసే విధంగా కూడా చర్యలు తీసుకున్నాం. గంజాయిని కూడా పూర్తి స్థాయిలో ఆ ప్రాంతంలో అరికట్టాం. ఒకప్పుడు ఉత్తరవిడిగా ఉన్నటువంటి ఏరియా, దాన్ని అన్ని కూడా పూర్తిగా కంట్రోల్ చేయడం జరిగింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. మీరు ఆ ప్రాంతానికి ఒంటిగంట ప్రాంతంలో వెళ్ళినా కూడా ఒకప్పుడు రోడ్ల మీద విపరీతంగా గొడవతో ఉండేవాళ్ళు. ఎక్కడన్నా గొడవ చేయాలంటే పోసే విధంగా లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో పెట్టడం జరిగింది. వీటన్నింటినీ కూడా కోర్నా మార్కెట్ రోడ్డు మీద కూడా సమస్యలు ఉండేవి, వాటిని కూడా పూర్తి స్థాయిలో చేయడం జరిగింది. అన్నిటికంటే 70 సంవత్సరాల క్రితం పెట్టినటువంటి జనతా బజార్ని కూడా
పూర్తిగా దాని మారిపోయినటువంటి పరిస్థితి నుంచి ఇవాళ కొత్తగా బ్లాక్ వైజ్ కూడా వర్కులు స్టార్ట్ చేయడం జరిగింది. మొన్నే విజయంసీ వాళ్ళు బ్లాక్ వైజ్ టెండర్ కూడా పెట్టడం జరిగింది. ఇంకా అలా చెప్తా పోతే ఇంకా ఉన్నాయి. కూరగాయల మార్కెట్ ఉంది అక్కడ జ్ఞానపురంలో ఉన్నటువంటి మార్కెట్ కూడా దాన్ని కూడా ఆధునీకరించి రానున్న రోజుల్లో 10 ఎకరాల పైన కూడా వాళ్ళు చూపించడం జరుగుతూ ఉంది. ఇంకా అక్కడే ఉన్నటువంటి ఫుడ్ మార్కెట్ ఉంది. ఫుడ్ మార్కెట్ కూడా పూర్తిగా రోడ్లన్నింటి కూడా వేయడం జరిగింది. అలాగే ఆ ప్రాంతంలో రోడ్డు మీద షాపులు పెట్టుకునే వాళ్ళందరూ కూడా కొత్త ప్రోగ్రాం పెట్టాం. జనతా బజార్ ఎదురుకున్నటువంటి స్టేడియంకి ఖాళీగా ఉన్నటువంటి ప్లేస్ లో కూడా సుమారు 100 షాపులు కట్టించి ఆ రోడ్డు మీద కూడా పూర్తిగా రోడ్డు మీద ఉన్నటువంటి వాళ్ళందరినీ అక్కడ తీసుకెళ్లే కార్యక్రమం కూడా చేపడతా ఉన్నాం. అన్నిటికంటే ముఖ్యంగా ఫుడ్ కోర్ట్ అనేది ఉండేది అక్కడ ఆ ప్రాంతంలో. ఆ ఫుడ్ కోర్ట్ కూడా గతంలో మనం కొన్ని రోజుల క్రితం దాన్ని అనాథరైజ్ ఉందని చెప్పేసి జిఎంసీ అధికారులు దాన్ని ప్రవేశించడం జరిగింది. ఇవాళ విశాఖపట్నం 3 ఫుడ్ కోర్టు పెడతా ఉన్నారు. మేజర్ గా జైన్ రోడ్ దగ్గర సౌత్ మేజర్లో గాజువాక మధురవాడ 3 ఫుడ్ కోర్టును అక్షరంగా పెడతా ఉన్నారు. ముఖ్యంగా సౌత్ నియోజకవర్గంలో గవర్నమెంటే 6 కోట్లు ఇచ్చి అద్భుతమైనటువంటి ఒక ఫుడ్ కోర్ట్ ని అక్కడ నిర్మించబోతా ఉన్నారు. ఎందుకంటే సిటీ ఒక మెట్రోపాలిటన్ సిటీ డెవలప్ అవ్వాలంటే ఇది నైట్ టైం కూడా ఏ టైంలో వెళ్ళినా కూడా ఫుడ్ రోడ్డు మీద దొరికే విధంగా చాలా నాణ్యతమైన ఫుడ్ దొరికే విధంగా ఒక మంచి కార్యక్రమం అని చెప్పేసి గతంలో కలకత్తా ముంబైలో కూడా ఇలాంటివి ఉన్నాయి. కాబట్టి వాటిని బేస్ చేసుకొని ఒక అద్భుతమైనటువంటి ఫుడ్ కోర్ట్ కూడా ఇక్కడ నిర్మాణం జరుగుతూ ఉంది. ముఖ్యంగా సుమారు 40 కంపెనీలు ఇవాళ సాఫ్ట్వేర్ కంపెనీలు విశాఖపట్నం ఒక్కొక్క తక్కువ 5 ఎంప్లాయ్మెంట్. అన్నిటికంటే ముఖ్యమైనది గూగుల్ డేటా సెంటర్. ప్రపంచం అంతా కూడా విశాఖపట్నం చూసే విధంగా అద్భుతమైనటువంటి గూగుల్ సెంటర్ రావడం కూడా చాలా హ్యాపీగా ఉంది. అతి త్వరలోనే రేపు 4వ తారీఖు ట్రైలర్ నవ్వుతా ఉంది. అతి త్వరలోనే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా రెడీ అవబోతా ఉంది. దానికి తగినట్టుగానే దానికి ఒక పాలన రోడ్లు కావాలి. ట్రాఫిక్ సమస్యలు చేసేసి 7 రోడ్లు కూడా నిర్మిస్తూ ఉంది. ఇంకా ఆర్సనల్ పెట్టాలి సుమారు 1,00,000 కోట్లు పైబడి పెట్టుబడుతూ నక్కపల్లి దగ్గర ఒక స్టీల్ ఇండస్ట్రీ నిర్మించబోతా ఉంది. ఇవన్నీ కంప్లీట్ అయితే విశాఖపట్నం ప్రపంచం అంతా కూడా చూసే విధంగా విశాఖపట్నం తయారవుతా ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి యూత్ అందరూ కూడా ఎంప్లాయ్మెంట్ ఇక్కడ దొరుకుతుందని కూడా విషయాన్ని తెలియజేస్తాను. ఇప్పుడు ఏదైనా ఒక 50 దాటి శాలరీ ఉండే కంపెనీలు ఉన్నాయంటే హైదరాబాద్ వెళ్ళాలి, లేకపోతే బెంగళూరు వెళ్ళాలి, లేకపోతే చెన్నై వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఆ పరిస్థితుల నుంచి మనం ఇప్పుడు బయటకు వస్తామన్న విషయాన్ని కూడా మీకు ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నాం. ఇంకా ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఏవైతే హామీ ఎన్నికలు ఇచ్చామో అవన్నిటి కూడా ఇవాళ నెరవేర్చడం జరిగింది. రానున్న రోజుల్లో కూడా ఇలాగే పరిపాలన కొనసాగించి అద్భుతమైనటువంటి పరిపాలన ఈ రాష్ట్ర ప్రజలకు అందించే లక్ష్యంగా ముందుకుంటామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఇంకా ముఖ్యంగా టీచర్ పోస్టులు కూడా 16,300 టీచర్ పోస్టులు కూడా ఇచ్చి ఎన్ని రోజులు డిఎస్సీ వాళ్ళు కూడా మొన్ననే ఇవ్వడం జరిగింది. లోకేష్ గారు చెప్పారు ప్రతి సంవత్సరం కూడా డిఎస్సీ పోస్టుల్ని రిలీజ్ చేస్తామని చెప్పేసి. సో చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా ఎంప్లాయ్మెంట్ వచ్చే విధంగా ఇవాళ ప్రభుత్వం ముందుకు వెళ్తుందనే విషయం తెలియజేయాలి. ఇవాళ చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, చెప్తూ ఉంటారు. ఇవన్నీ కూడా చెప్పుకోవడానికి మాత్రమే. ఇప్పటి వరకు సుమారు 50 కోట్లు పెట్టుబడిగా 50 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. రానున్న రోజుల్లో ఈ ఈరే సుమారు 150 కోట్లతో సౌత్ నియోజకవర్గంలో కూడా అభివృద్ధి చేయబోతున్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ నియోజకవర్గం ఒక మోడల్ నియోజకవర్గం కూడా అవబోతుందన్న విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. రానున్న రోజుల్లో ఎవరు కూడా చేయని విధంగా రోడ్లు కావచ్చు, కమ్యూనిటీ మౌలిక సదుపాయాలు ముఖ్యంగా మా ఏరియా మొత్తం కూడా కమర్షియల్ ఏరియా, షాపింగ్ మాల్స్ కానీ, సినిమా హాల్స్ కానీ, బంగారు షాపులు కానీ, మార్కెట్లు కానీ అన్నీ కూడా ఉన్నటువంటి ఏరియా. ఏదైనా పెద్ద పెద్ద కన్వెన్షన్ కట్టాలన్నా కూడా లేకపోతే చేయాలని కూడా ప్లేస్ ప్రజలకి మౌలిక సదుపాయాలు మాత్రం అందించగలం. ఈ ప్రాంతాన్ని అద్భుతంగా తయారు చేస్తామని కూడా మీ ద్వారా తెలియజేస్తుంది. మరి ఇంకేమైనా కూడా మీ నెక్స్ట్ అయిపోయి సిఎస్ఆర్ కాంప్లెక్స్
టీఎస్ఆర్ కాంప్లెక్స్ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి వ్యాపారస్తులు కూడా దాన్ని కూడా అత్యాధునిక అమలుతో రెడీ చేయమని చెప్పేసి ఒక ప్రపోజల్ పెట్టాం. అది కూడా త్వరలోనే స్టార్ట్ చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇంకేమైనా మీకు ఇంకేమైనా సార్ చేయవలసింది ఇంకేం ఆల్మోస్ట్ ఇచ్చినవి తర్వాత నేను తిరిగినవి ప్రజల తీసుకొచ్చిన అన్నింటినీ కూడా ప్రపోజల్ ఒక రూపం ఒక తీసుకొచ్చి కొలికి తీసుకొచ్చి ఫిషింగ్ హార్బర్ ముఖ్యంగా ఫిషర్మెన్ సోదరులు ఒక 9 కుటుంబాలు అనుకోని పరిస్థితుల్లో వాళ్ళ బంగ్లాదేశ్ లో ఉన్నారు. అతి త్వరలోనే నాకు తెలిసి 10 days లోనే దాని ఒక కొలికి వస్తా ఉంది. ఇక్కడ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు రిలీజ్ చేయడానికి కూడా ఒక ప్రపోజల్ పెట్టాం. అది కూడా డిఐజీ గారు ఫాలో చేస్తున్నారు, మా ఎంపీ గారు చేస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా రామ్మోహన్ రెడ్డి అందరం కూడా మేము దీని మీద ఫాలో చేస్తున్నాం. దానికి కూడా ఒక 2-3 రోజుల్లోనే ఒక కొలిక్లో అది కూడా రాబోతుంది. ఫిషింగ్ హార్బర్ వెళ్తే సుమారు 500 కోట్లతో కోర్టు వాళ్ళు అద్భుతంగా సింగపూర్ హార్బర్ చూశారు. దానికంటే బాగా తయారు చేస్తున్నారు. రోడ్డు కానీ లోపల ఆక్షన్ హాల్ కానీ అద్భుతంగా తయారు చేస్తూ ఉన్నారు. గతంలో ఏ చైర్మన్ కూడా అంత ప్రత్యేకమైన చర్చ చేయలేదు. మీరు ఒకసారి లోపలికి వెళ్తే దాని రూపురేఖ కూడా మారిపోయింది. సో వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మీ అందరికి తెలియాలనే ఒక మంచి ఉద్దేశంతో ఇవన్నీ కూడా చెప్పడం జరిగిందనే విషయం కూడా జగదాంబ సెంటర్లో జగదాంబ సెంటర్ అన్నది విశాఖపట్నం హాట్ షాపింగ్ మాల్ దగ్గర నుంచి సర్వస్వం అక్కడే ఉంటాయి కాబట్టి గట్టిగా విఐపి స్థాయి ఉండదు. ప్రజలందరూ కూడా ఇవాళ పండుగ దగ్గర నుంచి ఏ మునుకోలో అక్కడికి వెళ్తూ ఉంటారు. నిత్యం అది ప్రజలతో ఉంటుంది కాబట్టి జనంతో ఉంటుంది కాబట్టి దాని గురించి పెద్ద ఎక్కువగా మనం ఆలోచించాలి. ఎందుకంటే మార్కెట్ ప్లేస్ కాబట్టి మార్కెట్ కానీ మనం చూడాలి. ట్రాఫిక్ సమస్య కూడా ట్రాఫిక్ అంటే భీముల వైపు కానీ లేకపోతే ఎంఈ వైపు కానీ లేకపోతే నార్త్ వైపు మాత్రం చూడాలి తప్ప దయచేసి మీడియా సోదరులు కానీ ప్రజలు కానీ సౌత్ నియోజకవర్గం అనేది అంతా కూడా మార్కెట్లు షాపింగ్ మాల్స్ ఉంటుంది కాబట్టి రోడ్డు మీద బాధ పెట్టి షాపింగ్ చేసుకుంటా ఉంటారు, రకరకాలుగా ఉంటారు తప్ప దానికి మూతలు చూడడం తెలియజేస్తూ ఉన్నాం. అలా మీరు చూడడం వల్ల పాపం ఎన్నో 50 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల నుంచి రోడ్డు మీద షాపులు కట్టుకుని అందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పాలవుతూ ఉన్నారు. సో అది ఒక చిన్న మనసు పెద్ద మనసు చేసుకొని మీరు వాళ్ళని మంచిగా చూసుకోవాలని చెప్పి తెలియజేస్తారు. మీ నియోజకవర్గానికి సంబంధించి మొత్తం గ్రాంటింగ్ అంతా సిఎస్ఆర్ ఫండింగ్ అయినా ప్రభుత్వం నుంచి ఏమి రాదా? ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు 50 కోట్లు అయింది. సిఎస్ఆర్ కూడా సుమారు 50 కోట్లు అయింది. ఈ ఇయర్ 150 కోట్లు ప్రభుత్వం జీవనం తీసుకుంటుంది. సో రానున్న రోజుల్లో ఆ డెవలప్మెంట్ మీకు కంటికి కనిపించే విధంగా ఉండబోతుంది. పూర్ణ మార్కెట్ కూడా 120 కోట్లు చెప్తూనే ఉన్నారు, నెలలన్నీ గడిచిపోతున్నాయి, ఇంతవరకు ఏమీ లేదు, అది ఎవరో చేయబోతున్నాం చెప్తున్నారు. అది ఎవ్వరు కూడా ప్రపోజల్ పెట్టే ధైర్య సాహసం కూడా ఎవరు చేయలేదు. నేను మాత్రమే చేయగలను. అతి త్వరలోనే దాన్ని చర్చిస్తామని చెప్పొద్దు. జనరల్ గవర్నమెంట్ నిధులతో అది ఒక దానికి ప్రత్యేక ఫండ్ గవర్నమెంట్ ఇవ్వబోతా ఉంది. సుమారు 150 కోట్లు ఇవ్వబోతా ఉంది. దాంట్లో అద్భుతమైన మార్కెట్ కట్టబోతుంది. ఆలయ కమిటీలు అనేవి గత ప్రభుత్వం వేసి ఒక 10-15 రోజులు అయింది. వాళ్ళ టైం అయిపోయింది. సో ఇప్పుడు అన్ని ఆలయాలు కూడా అతి త్వరలోనే ఈ మంత్రులు అన్ని కమిటీలు కూడా ఎదుగుతున్నాయి. సార్ ఇవన్నీ బాగానే పొలిటికల్ గా జనసేన అడగదు సార్. జనసేన పార్టీయా జనసేన పార్టీ కానీ కూటమి ప్రభుత్వం మీద కానీ ప్రజల్లో వ్యతిరేకత ఉందంటారా లేదంటారా? వ్యతిరేకత ఎందుకు ఉంటుంది? వ్యతిరేకత అనేది వైసీపీలో ఏ ప్రభుత్వ అధికారంలో ఉన్నా ఎవరున్నా కూడా అవతల పార్టీ వాళ్ళు వ్యతిరేకిస్తూనే ఉంటారు. మాకు 60% ప్రజలు అనుకూలంగా ఉంటే వాళ్ళకి 40% ఉంటారు. కామన్గా జరుగుతూ ఉంటుంది. ఎవరైతే మాకు వ్యతిరేకంగా వాళ్ళు చెప్తానే ఉంటారు. దాని గురించి మనం పెద్దగా పట్టించుకోవచ్చు. కామన్ గా ఉన్నట్టు ప్రజలు ఎలా ఉన్నారనే మనం చూసుకోవాలి. అంటే పథకాలు మీరు అమలు చేస్తున్న పథకాలు పెన్షన్ ఈరోజు ఇచ్చారు.
ఎప్పుడైనా ఉదయం 6 గంటలకు 5 గంటలకి ఈరోజు చాలా దగ్గర సర్వర్లు పనిచేయడం ఇబ్బందులు పడ్డారు. లేదు ఎక్కడన్నా కానీ అన్ని చోట్ల మా దగ్గర అయితే ఏ ఇబ్బంది లేదు. ఓకే సార్, అంటే ఒక 25 లక్షల పెన్షన్ పోయారు ప్రచారం జరుగుతుంది. ఇందులో ఎంతవరకు నిజమంటారు? అసలు అలాంటి ఆలోచన కూడా పెట్టుకోవచ్చు. పెన్షన్స్ తీయలేదు, ఎక్కడ ఒక్క పెన్షన్ కూడా తీయలేదు నాకు. మరి ఎందుకు వాళ్ళు అలా అంటారో తెలియదు. తల్లి కొందరు ఎంతమంది ఇస్తున్నారు? 67 లక్షలు, వాళ్ళు 40 లక్షలు. పెన్షన్ తగ్గించారని అసలు పెన్షన్ తీయలేదు కదా. గతంలోని కొత్త పెన్షన్లు ఇవ్వడానికి ఎక్కడైతే ఇల్లు ముఖ్యంగా సిహార్స్ అలా కట్టి వదిలేస్తే రిజిస్ట్రేషన్ కూడా విద్యార్థుల విషయంలో చేస్తాం. విద్యార్థులు చాలా దగ్గర కాలేజీల్లో బయట బాధపడుతున్నారు. ఫీజు రీఎంబర్స్మెంట్ పడలేదు అంటే చాలా మేనేజ్మెంట్ కూడా ఎగ్జామ్ రాయకంట. గత ప్రభుత్వంలో ఎక్కువ ఉండిపోయింది. మేము వచ్చిన చాలా వరకు రిలీజ్ చేస్తాం. అది త్వరలో ఏమైనా బ్యాలెన్స్ ఉన్నా కూడా ఓకే సార్, థ్యాంక్ యూ. ప్రాణం పోతుందన్నా కూడా వైసీపీ ప్రభుత్వంలో ఒక్క రూపాయి కూడా మేము సాయం చేయలేకపోయాం. ముఖ్యమంత్రి గారిని ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని కలిసే అవకాశం కూడా మాకు లేదు. చాలా గర్వంగా చెప్తా ఉన్నా ఇవాళ ఎవరైనా మా మీడియా సోదరులు కావచ్చు, కామన్ పీపుల్ ఎవరైనా కావచ్చు, అన్నా నాకు హెల్త్ బాగాలేదు, ఇలా ఆపరేషన్ ఉంది, నా ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఒక 50 లక్షలు ఖర్చు అవుతా ఉంది, మీరు ఒక సాయం చేయండి అంటే సీఎం గారి దగ్గర తీసుకెళ్ళి డైరెక్ట్గా ఇలాగెళ్ళి ఇలా చెప్తే ఆయన అసలు రెండో ఆలోచన లేకుండా ఇవాళ చాలా మందికి 20 లక్షలు 25 లక్షలు అద్భుతంగా వాళ్ళ జీవితాలు ఇవాళ చనిపోయే మనిషి కూడా బతికించినటువంటి గొప్ప వ్యక్తి మన సీఎం గారు. సీఎం అయినప్పటి వాళ్ళు సుమారు ఇప్పటికే నేను డైరెక్ట్గా 90 లక్షలు రావడం జరిగింది.